విజయనగరం నగరంలోని ప్రముఖ సేవా సంస్థలు వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద రిక్షా కార్మికులకు టీషర్ట్స్ అండ్ బనియన్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తేదీ 1/5/2026 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. ముఖ్య అతిథి శ్రీ మోదిలి కౌశిక్ గారు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు. ఆత్మీయ అతిథి శ్రీ పశుమూర్తి వెంకట గణేష్ గారు, ప్రముఖ న్యాయవాది. ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీ మండవిల్లి సత్యనారాయణ గారు. కో ప్రాజెక్ట్ చైర్మన్లు శ్రీ టిఎస్ఆర్ ఆంజనేయులు గారు, శ్రీ ముత్యాల బంగారు రాజుగారు. ఈ కార్యక్రమంలో గంటాలక్ష్మి సేవా సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి గంటాలక్ష్మి గారు పాల్గొని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. జై వాసవాంబ, జై జై వాసవాంబ. ఈరోజు మేడే సందర్భంగా వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ ఆధ్వర్యంలో మరియు 9 అనే సంస్థ ద్వారా ఈరోజు సంయుక్తంగా పేదలకు, కార్మికులకు టీషర్ట్లు, టోపీలు ఇవ్వడం కార్యక్రమం మా మండవిల్లి వెంకటరాజు గారు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఈ టీషర్ట్లు అలాగే టోపీలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ 10 మందికి కూడా సహాయ సహకారం అందిస్తూ ఈ వాసవి ఫౌండేషన్కి అభివృద్ధికి ఎంతో సహాయకారం అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అలాగే 1986లో జరిగిన సంఘటన ద్వారా ఈరోజు ఈ కార్మిక డే అన్నది ఏర్పడింది. ఆ రోజు సందర్భంగా ఆ రోజు జరిగిన కార్యక్రమం ద్వారా ఆ రోజు జరిగిన సంఘటనలో 10 దినాలు 8 గంటల పని దినాలని రూపకల్పన జరిగింది. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు 1/5/2026 శుక్రవారం నాడు మేడే సందర్భంగా శ్రీ వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు సభ్యుల సహాయ సహకారాలతో చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మేడే సందర్భంగా కూడా ఇక్కడ 500 బనియన్లు అందరూ ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో ఇక్కడ మరి కన్యకా పరమేశ్వరి స్టాండ్ దగ్గర, అలాగే మరి మండపం స్టాండ్ దగ్గర నుండి, అలాగే పీడబ్ల్యూ మార్కెట్ నుండి, అలాగే కోళ్ళ బజార్ నుండి, అలాగే మరి రాబోతోట స్టాండ్ నుండి, మరి అదేవిధంగా ఓల్డ్ బస్ స్టాండ్ నుండి, అలాగే నేల్ ట్యాంక్ స్టాండ్ నుండి, మరి అలాగే ఇక్కడ వైష్ణవి వీధి స్టాండ్లో నుండి, అలాగే పేర్లవాల్ జంక్షన్ స్టాండ్ నుండి వీళ్ళందరినీ ఒక దాటి మీద తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరికీ మా సభ్యుల సహాయ సహకారాలతో మా సభ్యులందరికీ తెలియపరిచి ఈ స్టాండ్లో అందరి స్టాండ్ల దగ్గరికి వెళ్ళి టోకెన్లు ఇచ్చి టోకెన్ల ప్రకారం ఇక్కడ అందరికీ కూడా ఈ వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ అనే సంస్థ తరఫున ఈరోజు ఇక్కడ అందరికీ ఈ బనియన్లు పంచడం అనేది మరి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి మొదలి సత్యం గారు మనవడైనటువంటి మొదలి వెంకటేష్ గారిని కూడా ఈరోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, ఆయన రావడం వల్ల ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే ఆత్మీయ అతిథిగా మా ప్రముఖ లాయర్ పశుమూర్తి గణేష్ గారు కూడా మా ఆర్యవైశ్యుల్లో ఎంతో ఉన్నతమైన మరి ప్రముఖులు ఆర్యవైశ్యుల్లో, అలాగే ప్రముఖ న్యాయవాది ఈరోజు మా ఆత్మీయ అతిథిగా ఆహ్వానించినందుకు మరి పశుమూర్తి గణేష్ గారికి కూడా మా సంస్థ తరఫునే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగే ఈ వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ తరఫునే మేము మా సేవకులు మా సభ్యులు సహకారంతో ఇక్కడ పేర్లవారి జంక్షన్ దగ్గర ఒక కంప్యూటర్ కావాలంటే ఇవ్వడం, అలాగే బ్లైండ్ స్కూల్కి, హాస్టల్ స్కూల్కి, బ్లైండ్ హాస్టల్కి, అలాగే డెఫ్&ఎం స్కూల్కి, డెఫ్&ఎం హాస్టల్కి, ఎస్విఎస్ వృద్ధాశ్రమంకి, ఏటీఎస్ వృద్ధాశ్రమంకి, ఏబిసిడి వృద్ధాశ్రమంకి, మరి శ్రీ కన్యకా పరమేశ్వరి తల్లి నిర్మల వృద్ధాశ్రమంకి, అలాగే పూల్బాగ్ భవన్లో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి వృద్ధాశ్రమంకి, ఇలా ఎవరు కోరిన
వారికి కోరిన మేరకు మా శక్తానుసారం వాళ్ళకి మా సంఘ సభ్యుల సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా చేయడం అనేది మరి సభ్యుల సహకారంతో 86లో ఇప్పుడు మా ఆత్మీయతలు గారు చెప్పినట్లుగా ఆ రోజులో మరి కార్మికులకి ఏదైనా న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో సంకల్పంతో చేసి 1986 నుండి 1886 నుండి ఇది కంటిన్యూగా ఈ కార్మికులకి వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ వచ్చిన దగ్గర నుండి కూడా చేస్తున్నారు. అదేవిధంగా దీనికి మరి కార్మికుల నాయకులుగా రిక్షా కార్మికులుగా మొదలి సత్యం గారు ఎప్పటి నుండో 40 సంవత్సరాలు బట్టి ఈ సేవలు కూడా ఉంటుండు. ఆయన ఈ ముఖ్య ఈరోజు అతిథిగా పిలిచినందుకు వచ్చినందుకు ఆయనకి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈరోజు మా వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ ఆధ్వర్యంలో ధన్యులు పంచుతున్న కారణంగా మరి గంటాలక్ష్మి గారు కూడా ఆదినారాయణ స్వామి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు. మరి ఈరోజు మా కన్యకా పరమేశ్వరి గుడి వద్ద మరి చలివేంద్రంలో ఈరోజు స్పాన్సర్ చేసి ఆవిడ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యగా పంపిణీ కార్యక్రమం చేశారు. అలాగే మా వాసవి ఫౌండేషన్ సేవా కమిటీలో కూడా ఉండి అనేక రకాలైన సేవలు అందిస్తున్నారు. ఈరోజు మా వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశ్రమలు ఇస్తూ మరియు లక్నైన మరి ఒక ఫ్రెండ్స్ గ్రూప్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈరోజు రిక్షా కార్మికులకి మరి ఓపీలు కూడా మరి అందజేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అనేక కార్యక్రమాల్లో చేయిస్తున్నందుకు మరి గంటాలక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు వచ్చిన ఆత్మీయులు మరి గణేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.